ఇంగ్లాండ్లో క్రికెట్ పిచ్చెస్ అనేవి ఎక్కువగా ఫేస్ అలాగే స్వింగ్కు అనుకూలిస్తాయి. అలాగే ఆస్ట్రేలియాలో క్రికెట్ పిచ్చెస్ అనేవి ఎక్కువగా బౌన్స్కి అనుకూలిస్తాయి. ఇక ఇండియా విషయానికి వస్తే ఎక్కువగా స్పిన్కి అనుకూలిస్తాయి. ఎందుకు ఇలా అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా. అయితే కింద కామెంట్స్ చేసి చెప్పండి మీలో ఎంతమందికి ఈ డౌట్ వచ్చిందో. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా డిఫరెంట్ కంట్రీస్లో పిచ్చెస్ అనేవి డిఫరెంట్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ వెదర్ కండిషన్స్, ఆ దేశంలో ఏ బాల్స్ యూస్ చేస్తారు అండ్ అలాగే ఆ పిచ్ ఆ వెదర్ కి సెట్ అవుతుందా లేదా అని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ అనేది ఆర్టిక్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇంగ్లాండ్ లో కండిషన్స్ చాలా కూల్ గా ఉంటాయి. సో ఈ కూల్ గా ఉన్న కారణంగా, ఎందుకంటే అక్కడ వెదర్ ఉన్న కారణంగా ఎయిర్ లో మాయిశ్చర్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో పిచ్ పైన మీరు గమనిస్తే గ్రాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఈ పిచ్ లో క్లే శాతం అనేది, అంటే మట్టి శాతం అనేది 30 నుంచి 35% వరకు ఎక్కువగా ఉంటుంది పిచ్ లో. సో గ్రాస్ అనేది ఎండిపోదు అండ్ అలాగే ఈ ఎయిర్ లోని మాయిశ్చర్ కారణంగా అక్కడ డ్యూక్ బాల్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. ఈ డ్యూక్ బాల్ షైన్ అనేది ఎక్కువసేపు ఉంటుంది వేరే బాల్స్ తో పోలిస్తే. సో ఇలాంటి కండిషన్స్ లో బాల్ అనేది స్వింగ్ చేయడానికి ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువగా హెల్ప్ దొరుకుతుంది. సో అందుకే ఇంగ్లాండ్ లో ఎక్కువగా బాల్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది. నెంబర్ 2 ఇక ఆస్ట్రేలియా అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కి దగ్గరలో ఉంటుంది. సో అందుకే ఇక్కడ క్లైమేట్ అనేది చాలా హాట్ గా ఉంటుంది, హ్యూమిడ్ గా ఉంటుంది. సో అందుకే ఆస్ట్రేలియాలో పిచ్ లో ఎక్కువగా 40% క్లే శాతం అనేది మినిమం ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ పిచెస్ ని చూస్తూ ఉంటాం. సో క్లే కంటెంట్ ఎక్కువ ఉన్న కారణంగా ఈ పిచ్ లో బౌన్స్ అనేది ఎక్కువగా దొరుకుతుంది అండ్ ఆస్ట్రేలియాలో కుక్కబుర్ర బాల్స్ ని యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ హ్యూమిడ్ కండిషన్స్ కి కుక్కబుర్ర బాల్ బెస్ట్ అండ్ అలాగే ఈ కుక్కబుర్ర బాల్ అనేది షైన్ తొందరగా పోతుంది వేరే బాల్స్ తో పోల్చుకుంటే. అందుకే ఆస్ట్రేలియాలో 20 ఓవర్స్ కన్నా ముందే ఎక్కువగా సీమర్స్ వికెట్స్ తీస్తారు. ఆ తర్వాత వికెట్స్ తీయాలంటే సీమర్ కి చాలా కష్టంగా ఉంటుంది. ఫాస్ట్ బౌలింగ్ కి ఏ మాత్రం హెల్ప్ఫుల్ ఉండదు ఆఫ్టర్ 20 ఓవర్స్ తర్వాత. నెంబర్ 3 ఇండియన్ పిచ్చెస్. వీటినే డస్టీ పిచ్చెస్ కూడా అంటారు. ఎందుకంటే ఈ ఇండియన్ పిచ్చెస్ లో క్లే కాంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకే ఫేస్ కి ఎక్కువగా అనుకూలించదు. క్లే కంటెంట్ తక్కువగా ఉన్న కారణంగా బాల్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. సో ఇది స్పిన్నర్స్ కి చాలా హెల్ప్ఫుల్ దొరుకుతుంది. అండ్ అలాగే మనం ఇండియాలో జరిగే మ్యాచెస్ కోసం మనం ఎక్కువగా ఎస్జీ బాల్స్ ని యూస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ స్లో వికెట్ కి ఎస్జీ బాల్స్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతూ ఉంటాయి. గైస్ మరి మీకు ఇప్పుడు అర్థమైందా డిఫరెంట్ కంట్రీస్ లో ఎందుకని బాల్ ఫాస్ట్ వెళ్తుంది, బౌన్స్ అవుతుంది, స్వింగ్ అవుతుంది అండ్ అలాగే స్పిన్ అవుతుందో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.